బులెటిన్లో మొదటగా తిరుపతి నుంచి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఈ ఘటన వివరాలేంటి? తిరుపతిలో దారుణం జరిగింది కల్పన. ఏదైతే ఉందో ఎస్వి యూనివర్సిటీలో కొద్దిసేపటి క్రితం ఒక బీభత్సమైనటువంటి వాతావరణం నెలకొంది. అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ లో మహిళపై దుండగులు దాడి చేశారు. పెద్ద ఎత్తున నగలు దోచుకున్న ఘటన చూస్తున్నాం. ఏదైతే ఉందో ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లోనే క్వార్టర్స్ ఉన్నాయి. అందులోనే ఎస్వి యూనివర్సిటీ ఏడీ బిల్డింగ్ లో ఏఈఓగా పనిచేస్తున్న శివశంకర్ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఆ నివాసంలో మధ్యాహ్నం భోజనం తర్వాత అతను విధులకు వెళ్ళిన తర్వాత అక్కడ అతను సతీమణి ఎవరైతే ఉన్నారో సుధారాణి ఉంది. అదే సమయంలో వెనుక వైపు నుంచి ప్రవేశించినటువంటి దుండగులు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశారు. గొంతు కోసేసి దారుణంగా హతమార్చి ఆ తర్వాత వెంటనే నగలు దోచుకెళ్లిన పరిస్థితి చూస్తున్నాం. అంటే పెద్ద పట్టపగలే దొంగలు బీభత్సం చేశారని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తిరుపతి పట్టణంలో ఈ దారుణమైన ఘటన ఇటీవల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం చోటు చేస్తున్న ఈ ఘటన బీభత్స వాతావరణాన్ని సృష్టిస్తుంది. కొద్దిసేపటి క్రితం సంఘటన పోలీసులు చేరుకొని విచారణ జరిపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక పట్ట పగలు దొంగలు బీభత్సం సృష్టించి ఒక మహిళను గొంతు కోసి కిరాతకంగా నగలు దోచుకునే ఘటన ఇది. మధు, దోపిడీ దొంగల పని అంటారా? ఖచ్చితంగా మనం ఇదే చెప్పొచ్చు. అయితే ఇలాంటి సంఘటన దాదాపు 2 సంవత్సరాల క్రితం ఇదే క్వార్టర్స్ లో ఒక సంఘటన జరిగింది. ఒక మహిళ ఉద్యోగిగా ఉన్నటువంటి ఒక ఎస్వి యూనివర్సిటీ ఉద్యోగిని గొంతు కోసి కూడా నగలు దోచుకెళ్లిన ఘటన మనం 2 సంవత్సరాల క్రితం చూసాం. మన తర్వాత ఈ సంఘటన చూడవచ్చు. అయితే అప్పట్లో ఒక నిర్ధారణ అయింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఇలాంటి దారుణాలకు ఒలిగొట్టారని అప్పట్లో నిర్ధారణ అయింది. మరి ఈ ఘటన ఎలాంటి సమాచారం వెలుగు చూస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే పగలు దొంగలు బీభత్సం సృష్టించారంటే ఆ దొంగలకు ఎవరైనా ఉప్పందించారా లేకుంటే వాళ్ళ పనేనా, ఇలాంటి విషయాలు కూడా మనము తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే పట్టపగలు చోటు చేస్తున్న ఘటన కాబట్టి అన్ని కోణాల్లో పోలీసుల విచారణ జరుగుతుంది. ప్రస్తుతం అయితే మటుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మటుకు చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. బంధువులతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మధు, పోలీసులు ఏమని కేసు ఫైల్ చేశారు మరి ప్రస్తుతానికి? అంటే ఇప్పటికిప్పుడు సమాచారం చెప్పలేము. ఈ ఘటనపై ముందు ప్రాథమికంగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. క్రిస్టియన్ తో పాటు డాక్టర్ అన్ని రకాలు రప్పిస్తున్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ఎలాంటి విషయాలు వెల్లడించలేము. ఘటన మీద విచారణ జరుపుతున్నాం. ముందు కేసు నమోదు చేసేసి ఆధారాల కోసం మొదట ప్రయత్నాలు చేస్తాం. ఇప్పటికిప్పుడు ఎలాంటి విషయాలు వెల్లడించలేమని చెప్తున్నారు. కాబట్టి ఈ ఘటన మొత్తం మీద ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో చోటు చేస్తున్న ఈ ఘటన అట్లా విద్యార్థులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తీవ్రంగా కలిసి ఏదేమైనా ఈ ఘటనలో అసలు దోషులు ఎవరు, ఇది ఇంటి దొంగల పని అంటే అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ ఆ క్వార్టర్స్ లో పనిచేసే వాళ్ళ పని లేకుంటే వాస్తవంగా దొంగల పని అనేది నిర్ధారణ కావాల్సిన అంశం. ఈ కోణంలోనే పోలీసుల విచారణ కొనసాగుతోంది. రైట్ మధు.